వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, దగ్గరలో ఉన్న లేదా సపరేషన్లో ఉన్నా కూడా మీ ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరుని 3 సార్లు అనుకోండి. ఏంజల్, హయ్యర్ సెల్ఫ్, ప్లీజ్ గైడ్ మీ. వాట్ ఈస్ మై కలెక్టివ్ నీడ్స్ టు నో. తన యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చెప్పండి ఏంజల్. ప్రజెంట్ అయితే మీ యొక్క పర్సన్ యొక్క పరిస్థితులు అయితే అస్సలు బాగాలేదు. వాళ్ళు దేని గురించో తీవ్రంగా బాధపడుతున్నారు. అంటే ఒక సమస్య నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే ఆలోచనల్లో ఉన్నారు. ద లవర్స్, డివైన్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇంకా టెల్ మీ ఏంజల్. బాటమ్ ఆఫ్ ద డెక్, 2 ఆఫ్ పెంటికల్స్. అయితే అనుకుంటున్నారో ఒక కొత్త మొదలు చేయాలని, అయితే కొత్త జాబ్ కానీ, వ్యాపారం కానీ, లేదా కొత్తగా రిలేషన్ కానీ ఏదైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో ఆ విషయంలో మిమ్మల్ని ఆల్రెడీ పాస్ట్లో జరిగిన హార్ట్ బ్రేక్ కావచ్చు, సాడ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, వాటి నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి కొత్తగా ఒక జీవితాన్ని మొదలెట్టాలని మీరు అనుకుంటున్నారని క్లియర్గా మీ యొక్క పర్సన్కి తెలుస్తుంది. వారు ఏంటంటే కొంచెం నెగిటివ్ వైబ్లో ఉన్నారు. దాన్ని మిమ్మల్ని ఎలాగ ఆపాలి లేదా పాస్ట్లోకి ఎలా తీసుకురావాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మీరు హ్యాపీగా ఉండడం, మీరు ఏదైనా పని స్టార్ట్ చేసినా, కొత్త జాబ్ చేస్తున్నా, కొత్త వ్యాపారం చేస్తున్నా అది మీకు అనుకూలంగా ఉంటుంది అని వాళ్ళు మీ ఫ్యూచర్ని అయితే గెస్ చేయగలుగుతున్నారు. వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మీరు ఒక టాక్సిక్ ఎనర్జీగా ఉంటుంది. అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకునే ఎనర్జీ కానీ ఇచ్చే ఎనర్జీ కాదనమాట. అంటే ఏదైనా పని చేయించుకోవటం లేదా వాళ్ళ కంట్రోల్లో ఉండాలనుకోవటం, వాళ్ళు చెప్పింది వినాలనుకునే ఎనర్జీలో కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఏ విధంగా ఇంకా బాధ పెట్టాలి అనే ఒక కొత్త ప్లాన్ని వేయడానికి చూస్తున్నారు. మీరు కొత్తగా బిజినెస్ అనేది ఏదైనా చేయాలనుకుంటే దానికి పెట్టుబడి లాభాలు వస్తాయని వాళ్ళు క్లియర్గా చూడగలుగుతున్నారు. అయితే మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. అయితే పక్క వాళ్ళ దగ్గర నుంచి కానీ, అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, భవిష్యత్తులో ఏం చేస్తారనేది, మీరు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎలా బాగుపడతారు అనే ఆలోచనల్ని, వాటిని ఎలా మిస్ చేయాలి అనే ఆలోచనల్లో కొంటే ఆలోచనలు అంటారు కదా, అలాంటి ఆలోచనలన్నీ మీ పర్సన్ చేస్తున్నారు. కానీ మీరు ఏదైతే దేవుడిని నమ్ముకుంటున్నారో అది శివుడు కానీ మరెవరైనా సరే మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఆటలు అనేది సాగట్లేదు. అందుకని వాళ్ళు డబ్బులను రొటేట్ చేసి, అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి అది చేయండి, ఇలా చేయండి, ఈ పని ఆపండి, లేదా మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అది వాళ్ళకి ఇవ్వద్దని, జాబ్ కావాలంటే మేనేజర్స్ దగ్గర జాబ్ తీసేయమని, లేదా లీవ్స్ ఇవ్వద్దని చెప్పి డబ్బులు రొటేట్ చేసి వాళ్ళు లేని ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారనమాట. క్రియేట్ చేసుకొని మిమ్మల్ని ఇలా బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి, కానీ ఏది లేనట్టు అలా కూర్చొని ఉండేలా చేయాలి అని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇందులో పాజిటివ్ విషయం ఏంటంటే మీరు ఏదైతే డివైన్ దేవుణ్ణి నమ్ముకున్నారో ఆ దేవుడు మీకు రక్షగా ఉన్నాడు. కాబట్టి దీని గురించి మీరు వీలైనంత అవాయిడ్ చేసి అవతలి వాళ్ళ గురించి, వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అన్న ఆలోచనను వదిలేసి మీ మీ ఆలోచనలతో మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. దానికి ఎందుకంటే మీ బదులు మీ ఆట దేవుడు ఆడతాడు, కర్మ అనేది నిజం అంటారు చూసారా, అదే విధంగా ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏదైతే మీ దేవుడు ఉన్నాడో మీ బదులు ఆట ఆయన ఆడుతున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, మీ వెనక గోతులు తవ్వే వాళ్ళ గురించి కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడతారు. కాబట్టి మీరు మీ పనులు చేసుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు రీజనేట్ అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.